హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అన్ని చార్టర్ యాక్ట్స్ని అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861ని ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అదేవిధంగా ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892ని కూడా 6 పాయింట్స్లో కవర్ చేసుకుందాం. అవే బ్యాక్గ్రౌండ్, కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ లెజిస్లేషన్, ప్రావిన్షియల్ లెజిస్లేచర్ అండ్ లాస్ట్లో మనం ఈ యాక్ట్ యొక్క అసెస్మెంట్ని కూడా చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 పాస్ అవ్వకముందు ఏమేం మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయో తెలుసుకుందాం. బికాస్ ఆ ఇన్సిడెంట్స్ యొక్క ఎఫెక్ట్ కౌన్సిల్ యాక్ట్ పైన ఖచ్చితంగా ఉంటుంది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఈవెంట్స్తో యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ని ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 వీడియోలో సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్కి సంబంధించి చాలా మేజర్ చేంజెస్ని తీసుకొని వచ్చారు అని చూసాం. కానీ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది అండ్ ఇది నేషనలిస్ట్స్కి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. దాంతో పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఒక దగ్గరికి చేరి దేశానికి ఏది మంచిది ఏది కాదు అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో తీసుకొచ్చిన చేంజెస్ సరిపోవు అని చెప్తూ లెజిస్లేచర్కి సంబంధించి ఇంకా చాలా చేంజెస్ తీసుకురావాలని వాళ్ళ డిమాండ్స్ని బ్రిటిష్ అథారిటీస్కి పంపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసలు ఏమేం చేంజెస్ తీసుకురావాలని డిమాండ్ చేసిందో కూడా మనం ఈ వీడియోలోనే ఫర్దర్గా చూద్దాం. సో మీకు ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఏ సిచ్యువేషన్స్లో పాస్ అయిందో అర్థమై ఉంటుంది. ఇదే ఈ 1892 కౌన్సిల్ యాక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్ ఎవరి చేతిలో ఉండేదో చూద్దాం. ఇండియన్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అప్పటికి కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేతిలోనే ఉంది. ఈయన బ్రిటన్లో ఉంటూ వైస్రాయ్ సాయంతో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ని సూపర్వైజ్ చేస్తుండేవాడు. అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892లో కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలాంటి చేంజెస్ని తీసుకొని రాలేదు. నెక్స్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ని 6 మెంబర్స్కి పెంచారు అని చూసాం. ఈ 6 మెంబర్స్కి వేరువేరు పోర్ట్ఫోలియోస్ని కూడా అసైన్ చేశారు. అండ్ 1861 కౌన్సిల్ యాక్ట్లోనే ఫర్ ద ఫస్ట్ టైం వైస్రాయ్కి ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేసే పవర్ కూడా ఇచ్చారు. అర్జెంట్ మ్యాటర్స్ పైన ఏమైనా టెంపరీ లాస్ పాస్ చేయాల్సి వస్తే వైస్రాయ్ ఈ పవర్ యూస్ చేసుకొని 6 మంత్స్ టైం పీరియడ్ వరకు ఒక లాని తీసుకురావచ్చు. ఓకే, ఇక ఇప్పుడు ఈ 1892 యాక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా చేంజెస్ తీసుకొచ్చిందా లేదా అనేది చూద్దాం. దీనికి ఆన్సర్ నో. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ని తీసుకొని రాలేదు. ఈ గ్రీన్ టిక్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి ఏ చేంజెస్ని ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 తీసుకొని రాలేదని డినోట్ చేస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సెంట్రల్ లెజిస్లేచర్ గురించి చూద్దాం. ఫస్ట్ 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ లెజిస్లేచర్ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సో దట్ 1892 కౌన్సిల్ యాక్ట్లో తీసుకొచ్చిన చేంజెస్ని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. మనం వైస్రాయ్ అండ్ అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా లెజిస్లేచర్లో పార్టే అని చూసాం. వీళ్ళతో పాటు కొంతమంది అడిషనల్ మెంబర్స్ని కూడా ఈ 1861 యాక్ట్ కింద యాడ్ చేశారు. వీళ్ళని వైస్రాయే నామినేట్ చేసేవాడు. అండ్ ఈ అడిషనల్ మెంబర్స్లో కొంతమంది అఫీషియల్స్ ఉంటే మరి కొంతమంది నాన్ అఫీషియల్స్ ఉండేవాళ్ళు. అఫీషియల్స్ అండ్ నాన్ అఫీషియల్స్ మధ్య ఉండే డిఫరెన్స్ని కూడా మనం చూసాం. అండ్ మెజారిటీ మాత్రం అఫీషియల్సే ఉండాలి. ఈ అడిషనల్ మెంబర్స్ మినిమం 6 మెంబర్స్ నుంచి మ్యాక్సిమం 12 మెంబర్స్ వరకు ఉంటారు. ఇంకా మనం ఇండియన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పార్ట్ అవ్వలేరని బట్ అడిషనల్ మెంబర్స్లో పార్ట్ అవ్వచ్చని కూడా చూసాం. కానీ అడిషనల్ మెంబర్స్ దగ్గర చాలా లిమిటెడ్ పవర్స్ ఉండేవి. బికాస్ సెంట్రల్ లెజిస్లేచర్లో ఫినాన్స్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ పైన వీళ్ళు డిస్కషన్స్ చేయకూడదు. అలానే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగకూడదు. ఇక్కడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రోల్ వస్తుంది. కాంగ్రెస్ బ్రిటిష్ అథారిటీస్తో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో తీసుకొచ్చిన చేంజెస్ సరిపోవని మేము కొన్ని సజెషన్స్ ఇస్తాము, వాటిని నెక్స్ట్ కౌన్సిల్ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని అడిగారు. ఆ టైంలో లాన్స్డౌన్ వైస్రాయ్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్తో ఓకే మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి అని అడిగారు. మనం ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క డిమాండ్స్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే వాటి ప్రకారం 1892 యాక్ట్లో ఏమేం చేంజెస్ తీసుకొని వచ్చారో కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెంట్రల్ లెజిస్లేచర్లో 6 to 12 మెంబర్స్ని అడిషనల్ మెంబర్స్ లాగా అలో చేస్తున్నారు కదా, ఈ మెంబర్స్ యొక్క సంఖ్యని ఇంకా పెంచండి అని అడిగారు. ఇక సెకండ్ పాయింట్, అసలు అడిషనల్ మెంబర్స్ని వైస్రాయ్ ఎందుకు నామినేట్ చేస్తాడు, వాళ్ళని నామినేషన్ ద్వారా కాకుండా ఎలక్షన్ ద్వారా తీసుకురమ్మని అడిగారు. అండ్ థర్డ్ పాయింట్,
సెంట్రల్ లెజిస్లేచర్లో అసలు ఫినాన్షియల్ డిస్కషన్స్ని ఎందుకు అలో చేయట్లేదు? ఖచ్చితంగా మీరు ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి డిస్కషన్స్ని అలో చేయాలి అని అడిగింది. ఒకసారి ఈ అన్ని పాయింట్స్ని సమ్మరైజ్ చేస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడిషనల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం. సెకండ్ డిమాండ్ అడిషనల్ మెంబర్స్ని నామినేట్ చేయకుండా ఎలక్షన్ విధానంలో తీసుకురావాలి. థర్డ్ డిమాండ్ అసెంబ్లీలో ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన డిస్కషన్స్ని కూడా అలో చేయాలి. వీటితో పాటు ఇంకొన్ని డిమాండ్స్ని కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిషర్స్ ముందు ప్లేస్ చేసింది. లైక్ మిలిటరీ ఎక్స్పెండిచర్ని రిడ్యూస్ చేయడం, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని లండన్లో కాకుండా ఇండియాలో కూడా కండక్ట్ చేయడం, ఇలా. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కాంగ్రెస్ బ్రిటిష్ గవర్నమెంట్ ముందు ఉంచింది. ఓకే, మనం ఇప్పుడు ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో అసలు ఏమేం చేంజెస్ జరిగాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు అడిషనల్ మెంబర్స్ యొక్క సంఖ్యని ఇంక్రీజ్ చేశారు. మినిమం 10 మెంబర్స్ నుంచి మ్యాక్సిమం 16 మెంబర్స్కి మార్చారు. అండ్ ఈ అడిషనల్ మెంబర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని 6 అఫీషియల్స్ అండ్ 10 నాన్ అఫీషియల్స్గా చేశారు. అండ్ ఈ 10 నాన్ అఫీషియల్స్లో 5 మెంబర్స్ని వైస్రాయ్ నామినేట్ చేసేవాడు. అండ్ 4 బెంగాల్, బాంబే, మద్రాస్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లోని ప్రావిన్షియల్ అసెంబ్లీస్ నుంచి నామినేట్ అయి వస్తారు. ఒక్కరు మాత్రం కాల్కటాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి నామినేట్ అయి వస్తారు. అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో కూడా అడిషనల్ మెంబర్స్ అందరినీ నామినేషన్ విధానంలోనే తీసుకొచ్చారు. కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు ఎలక్షన్స్ అలా ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మెంబర్స్ అందరినీ వైస్రాయ్ ఒక్కడే నామినేట్ చేసేవాడు కాదు. కొందరు వైస్రాయ్ నామినేషన్ ద్వారా వస్తే కొంతమంది వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ చేసే నామినేషన్ వల్ల వచ్చేవాళ్ళు. సో ఈ యాక్ట్ ప్రకారం వైస్రాయ్ 6 అఫీషియల్స్ని అండ్ 5 నాన్ అఫీషియల్స్ని నామినేట్ చేసేవాడు. రిమైనింగ్ 5 మెంబర్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి నామినేట్ అయ్యి వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు కూడా మెజారిటీ అఫీషియల్ మెంబర్స్దేనా? ఏమైనా మారిందా? మీరు ఇక్కడ చూస్తే ఈసారి నాన్ అఫీషియల్సే మెజారిటీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అఫీషియల్స్ని కంబైన్ చేశాక వచ్చిన నెంబర్ నాన్ అఫీషియల్స్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఈసారి కూడా అఫీషియల్సే మెజారిటీగా ఉన్నారని చెప్పచ్చు. ఓకే, ఇక రిమైనింగ్ చేంజెస్ని చూస్తే యాక్చువల్లీ సెంట్రల్ లెజిస్లేచర్లో అప్పటిదాకా ఫినాన్షియల్ డిస్కషన్స్ని ఎలో చేసేవాళ్ళు కాదు కదా. కానీ 1892 యాక్ట్ ప్రకారం ప్రతి ఇయర్కి సంబంధించిన యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్ పైన డిస్కషన్స్ జరిపేందుకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ పాస్ అయ్యే బడ్జెట్ పైన డిస్కషన్స్ని అలో చేశారు. ఇంకా ఇక నుంచి అడిషనల్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోకి సంబంధించి ఏమేం చేస్తున్నారు అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ని అడిషనల్ మెంబర్స్ అడిగే ఛాన్స్ ఉంది. కానీ ఏ మెంబర్నైతే క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారో ఆ మెంబర్కి ఈ అడిషనల్ మెంబర్ 6 days ముందే ప్రయర్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 2 things పైన ఫోకస్ చేయాలి. ఈ కౌన్సిల్ యాక్ట్ 1892 ఫినాన్షియల్ డిస్కషన్స్ని అలో చేసినా కానీ దానిపైన ఓటింగ్ని మాత్రం అలో చేయలేదు. అండ్ అలానే అడిషనల్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని 6 days ప్రయర్ నోటీస్ ఇచ్చి క్వశ్చన్స్ అడగచ్చు. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇచ్చే ఆన్సర్కి తిరిగి అడిషనల్ మెంబర్ కౌంటర్ క్వశ్చన్స్ అడగకూడదు. అంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్కి అలో లేదు. అండ్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఇండియన్స్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి తీసుకోవడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇంతకు ముందులానే మన ఇండియన్స్ అడిషనల్ మెంబర్స్ అయితే అవ్వచ్చు. ఈ యాక్ట్ ప్రకారం అడిషనల్ మెంబర్స్ యొక్క సంఖ్యని పెంచడంతో ఎక్కువ మంది ఇండియన్స్ అడిషనల్ మెంబర్స్ అవ్వగలిగారు. ఈ టైంలో అరౌండ్ 4 to 5 ఇండియన్స్ అడిషనల్ మెంబర్స్గా ఉండేవాళ్ళు. ఇవే సెంట్రల్ లెజిస్లేచర్లో తీసుకొచ్చిన చేంజెస్. మనం ఇప్పుడు ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో ఏమేం చేంజెస్ తీసుకొచ్చారో చూద్దాం. ఇక్కడ ప్రతి ప్రావిన్స్లో ఉండే ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో కూడా అడిషనల్ మెంబర్స్ యొక్క సంఖ్యని ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో ఉండే అడిషనల్ మెంబర్స్ని మాత్రం ఇక నుంచి ఎలక్షన్ ప్రకారం ఫిల్ చేసేవాళ్ళు. అండ్ ఈ అడిషనల్ మెంబర్స్ ఎలక్షన్స్లో కేవలం యూనివర్సిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్, మున్సిపాలిటీస్, జమీందార్స్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అంటే దీని ప్రకారం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఫర్ ద ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ అనే ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎలక్ట్ అయ్యి ప్రావిన్షియల్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఇది ఒక న్యూ బిగినింగ్ అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో తీసుకొచ్చిన మేజర్ చేంజ్. సో మనం ఈ యాక్ట్ ద్వారా ఏమేం చేంజెస్ జరిగాయి అండ్ ఏమేం చేంజెస్ జరగలేదు అనేది చూసాం. ఇప్పుడు ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 వల్ల వచ్చిన ఇంపాక్ట్ గురించి చూద్దాం. మెయిన్ చేంజ్ ఏమైందంటే ఈ యాక్ట్ వల్ల ఎక్కువ మంది ఇండియన్స్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లోకి ఎంటర్ అయ్యారు. అండ్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఫస్ట్ స్టెప్ ఈ యాక్ట్ ద్వారానే జరిగింది.
మనం ఇప్పుడే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లోని రిప్రజెంటేటివ్స్కి ప్రావిన్షియల్ అసెంబ్లీస్లో ఎలా చోటిచ్చారో చూసాం. అలానే సెంట్రల్ లెజిస్లేచర్లోని 4 అడిషనల్ మెంబర్స్ని కూడా ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ నుంచే నామినేట్ చేసేవాళ్ళు అని చూసాం. ఇవి మంచి పాజిటివ్ స్టెప్స్ అనే చెప్పచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన చాలా డిమాండ్స్ అండ్ సజెషన్స్ని ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో యాక్సెప్ట్ చేశారు. దీంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క క్రెడిబిలిటీ కూడా ప్రూవ్ అయింది. ఇదే 1892 కౌన్సిల్ యాక్ట్ యొక్క క్విక్ అసెస్మెంట్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇండియన్ హిస్టరీని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుక్స్తవా తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.